హాయ్ ఫ్రెండ్స్, వచ్చే నెల 9వ తారీఖున ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది జరగబోతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఈ ఎలక్షన్కు సంబంధించినటువంటి షెడ్యూల్ని ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. దీని ప్రకారం ఆగస్టు 7న నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత నామినేషన్లు అనేది ఆ రోజు నుంచి స్వీకరణ అయితే స్టార్ట్ అవుతుంది. 21 వరకు ఈ నెల 21 వరకు కూడా అభ్యర్థుల నుంచి నామినేషన్ స్వీకరణ ఉంటుంది. 21 తర్వాత వాటిని వచ్చిన నామినేషన్ 22 నాడు పరిశీలన అయితే చేస్తారు. క్యాండిడేట్లు ఎవరైనా పోటీ నుంచి తప్పుకోవాలి అభ్యర్థులు అనుకుంటే వాళ్ళకి 25 వరకు కూడా ఛాన్స్ అనేది ఇస్తారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు వచ్చే నెల అంటే సెప్టెంబర్ 9వ తారీఖున పోలింగ్ అనేది జరుగుతుంది. జూలై 21న జగదీప్ ధన్కడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ ఎన్నిక తప్పనిసరి అయింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 9న పార్లమెంట్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కూడా పోలింగ్ అనేది నిర్వహిస్తారు. అదే రోజున రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తాను. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. ఇప్పుడు కొత్తగా వచ్చే పదవి బాధ్యతలు ఎన్నికయ్యి పదవి బాధ్యతలు చేపట్టబోయే ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఎంత ఉంటుంది అంటే ఈ ధనకడ మిగిలిన 2 ఏళ్ళు కాదు, మొత్తం 5 ఏళ్ళు కూడా ఉంటుంది. ఆ వీడియో లింక్ నేను దీంట్లో పెడతాను. ఆ వీడియో షార్ట్ కూడా చూడండి. థ్యాంక్ యూ.